అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన బ్రెయిన్ బూస్టర్ రెసిపీని చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. అంతేకాదండి, చేయటం కూడా చాలా ఈజీ. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రెసిపీని డ్రై ఫ్రూట్స్తో చేయబోతున్నామండి. సో అందుకోసం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వాల్నట్స్, 1 కప్పు బాదం, 1 కప్పు పంకిన్ సీడ్స్, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలండి. వీటితో పాటు 1 కప్పు పిస్తా, 1 కప్పు కాజును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో పాటు 1 కప్పు అవిసె గింజల్ని అలాగే 1 కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 కప్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 1/2 కప్పు లేదా 2 కప్స్ అయినా తీసుకోవచ్చండి. అంతేకాదండి, నేను ఇక్కడ ఏ డ్రై ఫ్రూట్స్ వేసానో అవే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ మన హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయి కదండి. సో నేను వాటితో పాటు అవిసె గింజలు అలాగే నువ్వులను కూడా యాడ్ చేశాను కదండి. సో అవిసె గింజలు తినడం వల్ల మన హెయిర్కి చాలా మంచిదండి. అలాగే నువ్వులలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ పప్పులన్నిటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పప్పులను వేయించుకోండి. అప్పుడే ఈ పప్పులు వెంటనే మాడకుండా లోపలి వరకు చక్కగా వేగిపోతాయండి. చూడండి, పప్పులు ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులన్నిటిని పూర్తిగా చల్లారనిద్దామండి. ఈ పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇప్పుడు తర్వాత ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా డేట్స్ని యాడ్ చేస్తున్నానండి. సో మీరు డేట్స్కి బదులు బెల్లం కానీ తేనె కానీ లేదా షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. సో హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి షుగర్ బెల్లం అవాయిడ్ చేసి డేట్స్ని వేసుకుంటే బెటర్ అండి. ఇక్కడ నేను తీసుకున్న డేట్స్ 3 దాకా తీసుకున్నానండి. సో అందులో సీడ్ తీసేసి ఇలా డేట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని ఫైన్ పౌడర్లో అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ అయింది కదండి. ఈ పౌడర్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా నట్స్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చేత్తో అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇలా ఈ పౌడర్ని చేత్తో మంచిగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా వీటిని ఉండలుగా చుట్టుకోవడమేనండి. ఇందులో ఎక్స్ట్రా నెయ్యి కానీ పాలు కానీ ఏమీ అవసరం లేవండి. సో మనం వేసుకున్న డేట్స్ డ్రై ఫ్రూట్స్తోనే ఇవి మంచిగా ముద్దగా ఫామ్ అవుతుందండి. సో నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్లో చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో లేదా రౌండ్ బాల్లో అయినా చేసుకోవచ్చండి. చూడండి, నట్స్ పౌడర్ని ఇలా ఓవెల్ షేప్లో చేసుకున్నానండి. మిగతా పౌడర్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి వాటర్ని వేడవనివ్వాలండి. సో వాటర్ వేడవుతున్నప్పుడే దీనిపైన ఒక బౌల్ ఉంచి అందులో డార్క్ చాక్లెట్ వేసి ఈ డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ డార్క్ చాక్లెట్ని అంతా మెల్ట్ చేసుకోవాలండి. సో డైరెక్ట్గా డార్క్ చాక్లెట్ని గిన్నెలో వేసామంటే మనకు డార్క్ చాక్లెట్ అనేది మాడిపోతుందండి. ఇక్కడ ఈ రెసిపీని నేను పిల్లల కోసం చేస్తున్నానండి. అందుకనే పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకనే ఈ రెసిపీలో చాక్లెట్ కూడా వేస్తున్నానండి. ఒకవేళ మీకు చాక్లెట్ వద్దు అనుకుంటే స్కిప్ చేసి డైరెక్ట్గా అలాగైనా తీసుకోవచ్చండి. చూడండి, ఇలా బౌల్లో చాక్లెట్ వేసిన తర్వాత అలాగే వదిలేస్తే కాసేపటి తర్వాత మనకు చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇలా డార్క్ చాక్లెట్ని తినడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, కాసేపటి తర్వాత మనకు చాక్లెట్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరిగించిన చాక్లెట్ని పూర్తిగా చల్లారనిద్దామండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందాక నట్స్ పౌడర్ని ఓవెల్ షేప్లో చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఆ నట్స్ బార్ని ఈ చాక్లెట్లో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా మనం ఎన్ని నట్స్ బార్ని ప్రిపేర్ చేసుకుంటే అన్ని నట్స్ బార్ని ఇలా చాక్లెట్లో డిప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా నట్స్ బార్ అన్నిటిని చాక్లెట్లో డిప్ చేసిన తర్వాత బయట కాకుండా ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వకుండా గట్టిగా అవుతుందండి. ఇలా చాక్లెట్ గట్టిగా అయిన తర్వాత ఫైనల్ గార్నిషింగ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కండెన్స్ మిల్క్తో ఇలా జిగ్జాగ్ లైన్స్ వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే బాదం తురుము కానీ పిస్తా తురుము కానీ లేదా కాజు తురుముతో అయినా ఫైనల్ గార్నిషింగ్ చేసుకోవచ్చండి. అంటే పిల్లలకు చూడ్డానికి బాగుంటే తినడానికి కూడా ఇష్టపడతారు కదా, అందుకని ఫైనల్గా ఈ గార్నిషింగ్ చేశానండి. సో ఇప్పుడు మనకు ఈ బార్స్ అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, ఎంతో యమ్మీగా ఉండే ప్రోటీన్ బార్స్ని. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లల కోసం ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి.
ఈ రెసిపీలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. సో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టి రోజుకు ఒక్కటి ఇచ్చినా చాలండి. వాళ్ళ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా రోజుకి ఒక్కటి తీసుకున్నా మన హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదండి ఈ హెల్దీ రెసిపీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో. ఇక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.